ఒకసారి చెప్పండి. ఈ సమాజంలో ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ వాళ్ళు ఏమి సంపాదించుకున్నా అంటే ఇప్పుడు నేను ఒక చీర కొనుక్కున్నా, ఈ చీర కాస్తో పాటు ట్యాక్స్ ఉంటుందమ్మా. నేను ఒక పర్సు కొనుక్కున్నా, చెప్పులు కొనుక్కున్నా, లేదు నేను ఏ వస్తువు తీసుకున్నా, లేకుంటే నేను ఏమైనా సంపాదించినా దాని మీద ట్యాక్స్ ఉంటుంది. ట్యాక్స్ కడుతున్నా ప్రభుత్వానికి. నేను నా దగ్గర కష్టపడి సంపాదించుకున్న ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకుని ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా హౌస్ ట్యాక్స్ కడతాను. ఆ ఇంట్లో కరెంటు వాడితే కరెంటు ట్యాక్స్, నీళ్లు వాడితే నీళ్ళ ట్యాక్స్. నేను ఒక బండి కొనుక్కుని రోడ్డు మీదకి వెళ్తే రోడ్ ట్యాక్స్ కడతాను. నేను అంటే ప్రతి ఒక్కరు సమాజంలో ప్రతి ఒక్కరు ఒక సినిమాకి పోతే బోర్ కొట్టి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కడతాం, ఒక పార్కు పోతే, ఒక హోటల్కి పోతే. సో ఇట్లా ప్రజలందరూ కట్టిన సంపదనంతా ఒక దగ్గర పెట్టి రాష్ట్రం జరగాలి కదా, సంపద కావాలి కదా, దేశాన్ని నడపాలి, రాష్ట్రాన్ని నడపాలంటే దాంట్లో కొంత భాగాన్ని పక్కన పెట్టి సంక్షేమ పథకం ఏంటి అనే దాని కింద ఇటువంటి పాఠశాలలు మీకు స్కూళ్ళు, యూనిఫామ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఒకరి ద్వారా రావాలి కదా, అది గవర్నమెంట్ అనమాట. ఎవరు చేస్తున్నారు ఆ కార్యక్రమాలంటే గవర్నమెంట్. అర్థమైందా మీకు? అంటే ఈ సంపద అంతా ఎవరిది అంటే మీ తల్లిదండ్రులు మీ పట్ల ఎంత కేర్ తీసుకుంటున్నారో సమాజంలో వ్యక్తులు కూడా అంత కేర్ తీసుకున్నట్లే కదా, అదే కదా. సో మనం ఏం చేయాలి? ఫ్రీ 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 అని వేస్ట్ చేయాలా కదా, ఒక బాధ్యతగా ఉండాలి కదా. మీ పక్కన ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్కి పోయే వాళ్ళని అడగండి, నెలకు ఎంత ఫీజు అవుతుంది, అట్లా సంవత్సరానికి ఎంత, నెలకి కనీసం 1000 రూపాయలు అనుకోండి, సంవత్సరానికి 12,000, అట్లా 10 ఏళ్ళకి 1,20,000. ఫుడ్కి ఎంత, యూనిఫామ్కి ఎంత, మన టీచర్ల జీతాలు ఎంత, స్కూల్ మెయింటెనెన్స్ ఎంత కదా. ఇవన్నీ అంటే ఒక స్కూల్కే కనీసం అంటే 1 కోటి రూపాయల పైన ఒక నెలకి ఖర్చు వస్తుంది, 1 కోటి రూపాయల పైన. పెద్ద స్కూల్స్ అంటే ఇంకా ఎక్కువ. సో ఇంత చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తర్వాత కదా. ఎవరైనా ఒక వస్తువు ఇస్తే మనం ఏం చేస్తాం? చిన్న పెన్సిల్ ఇస్తే థ్యాంక్స్ అని చెప్తాం. కానీ సమాజంలో ఉన్న వ్యక్తులు మన జీవితాలు వెలగడానికి ఉపయోగపడుతున్నారు. మరి మన బాధ్యత ఏంటి సమాజం పట్ల? మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా? మన బాధ్యత ఏంటి? మనం బాగా చదువుకోవాలి, ఇచ్చిన దాన్ని బాగా వినియోగించుకోవాలి. అవునా? ఆర్ యు ఆల్ విత్ మీ? అర్థమవుతుందా నేను చెప్పేది? తరువాత తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించాలి కదా. ఎప్పుడు తీసుకోవడమైనా చిన్న విత్తనం నాట విత్తనం ఏం చేస్తుంది? చెట్టు అయినా ఇంత మామిడి విత్తనం అంటే అన్ని మామిడి పండు ఇస్తారు. అవునా? ఏ పండు వేటినా